Good evening, everyone. Good evening, ma'am. గుడ్ ఈవినింగ్ మేడం. చెప్పండి. ఇవాళ మనం క్లోజ్ చేస్తున్నాము. మళ్ళీ ఐ థింక్ 10-15 days తర్వాత మళ్ళీ రివ్యూ క్లాస్ లాగా పెడతాను. కాబట్టి ఏమైనా క్వశ్చన్స్ ఉంటే అడగండి. రేపు వేరే చక్ర హీలింగ్ ఫర్ రిలేషన్షిప్స్ అని పెట్టాము. వీలైతే మీరు అటెండ్ అవ్వండి, కొత్త వాళ్ళని కూడా అటెండ్ అయ్యేలా చేయండి. ఓకే మేడం మీకు దాంట్లో టైమింగ్ కట్టలేదండి. ఏమండి? 8 ఉంది కదా, 8 o'clock ఈవినింగ్ మీరు టైం ఉంది. పోస్ట్ చేసిన కింద దాంట్లో నోట్స్ 26th ఉంది మేడము. అంటే మళ్ళీ టైం కూడా ఏం మెన్షన్ చేయలేదండి. ఫస్ట్ది 26 పెట్టాం కానీ మళ్ళీ 27th పెట్టాము. కింద డిస్క్రిప్షన్ లో మార్చాం, చూడండి ఒకసారి చూడమ్మా. 26 ఉంటే మార్చేసి మన పోస్టర్ లో ఫస్ట్ 26 అనుకున్నాము. మాకు కొంచెం ఇది పోస్ట్ చేయడం లేట్ అయిందని 27th పెట్టాము. 8 o'clock ఈవినింగ్ 8. అంటే చాలా మంది జాయిన్ అవుతాను. ప్రతి ఒక్కళ్ళు అడిగిన క్వశ్చన్ అయితే ఎన్నింటికి అని అడిగితే దాంట్లో టైం 8 మెన్షన్ అందులో ఉందండి. చేయలేదండి. మీకు కింద డిస్క్రిప్షన్ ఉంది చూసారా, అందులో ఉంది. పోస్టర్ లో లేదు కానీ ఐ థింక్ కింద ఉన్నట్టు ఉంది. ఒకసారి చెక్ చేయండి నువ్వు. జూమ్ లింక్ పంపించారా మేడం? జూమ్ లింక్ అందులోనే పెట్టేస్తాను. జూమ్ కాదు, మీరు ముందు రిజిస్టర్ అయితే రేపు ఈవినింగ్ 7కి 7:30కి పెడతాం జూమ్ లింక్. ఓకే మేడం. ముందు ఇవ్వడం లేదు, ఎందుకంటే గ్రూప్ అంతటికి ఒకేసారి పెడతాము. తర్వాత జాయిన్ అయ్యే వాళ్ళు మళ్ళీ వాళ్ళకి ఇవ్వడం కష్టం అవుతుంది కదా, అందుకని బై 7:30 7 అలాగా పంపిస్తాం లింక్. ఇప్పుడు ఓన్లీ మనం గ్రూప్ లో చేరిపోతే గ్రూప్ లింక్ ఇచ్చాం కదా, గ్రూప్ లోకి వెళ్ళిపోతే ఆ గ్రూప్ లో పెట్టేస్తాం జూమ్ లింక్. అంటే లాస్ట్ టైము యూట్యూబ్ లో అలా పెట్టాము జూమ్ లింక్. పెడితే ఎవరెవరో వచ్చేసి చాలా అరుపులు గొడవలు, అసలు ఇబ్బంది అయింది. అందుకని మనం ఏంటంటే గ్రూప్ తీసుకుని గ్రూప్ లోంచే వెళ్తాము. అలా యూట్యూబ్ లైవ్ ఇస్తారండి? అప్పుడు పెట్టాము. యూట్యూబ్ లైవ్ కూడా పెట్టచ్చు, అదే ఇబ్బంది లేదు. జూమ్ లో చేసి తర్వాత ఎలాగో అది పెడతాం కదా, యూట్యూబ్ లో పెడతాం కదా, అయిపోయాక పెడతాను. ఏమన్నా ఉన్నాయా క్వశ్చన్స్? ఏం చేశారు? నాకు 3 పంపారు అంతే, మిగిలిన వాళ్ళు ఎవరు పంపించలేదు. ఎక్స్పీరియన్సెస్ గిరిధర్ గారు, ఇందిర గారు, మాధురి గారు 3 పంపించారు. బిందు గారు పంపించారు. చెప్పండి మీరు నన్ను ఏం చేశారు, డిఫరెన్స్ కానీ ఎనీ ఎక్స్పీరియన్స్ ఉంటే చెప్పండి. ఎనీ క్వశ్చన్స్ ఉన్నా కూడా అడగండి. మేడం నమస్తే మేడం, నేను వేమనండి మేడం. చెప్పండి. మేడం ఇది మర్కబాలు చేస్తున్నప్పుడు హై ఎనర్జీస్ ఫీల్ అవుతున్నాం మేడం. అయితే నాకు ఏమవుతుందంటే మేడం, మొత్తం 9/10 ఈక్వల్ టు లైట్ స్పీడ్ అని అది అయిపోయిన తర్వాత పైకి వెళ్తాం కదా మేడం గురువుల దగ్గరికి. వెళ్ళిన తర్వాత అక్కడ మర్చిపోతున్నాం మేడం. అది 0 స్థితి వచ్చేసి మళ్ళీ ఎక్కడ ఉన్నామని మళ్ళీ ఉండి కానీ మళ్ళీ ఏం పర్వాలేదు. ఇప్పుడు ఆ థాట్లెస్ స్టేట్ లోకి వెళ్ళిపోతే ఇంకా అదే మెడిటేషన్. అంటే మీరు ఏదో అక్కడికి వెళ్ళి ఏదో చేసి కిందకు వచ్చి కాన్షియస్ గా చేయవలసింది ఏం లేదు. అక్కడ ఏం జరగాలో జరుగుతుంది అంతే. అక్కడ డౌట్ ఉందా మేడం? ఏం అక్కర్లేదు. మనం ఎప్పుడైతే ఆ ట్రాన్స్ లోకి వెళ్ళిపోతామో అక్కడ ఏం జరిగింది అక్కడ ఇంకేం గుర్తుండదు. ఓకే మేడం. ఏం పర్వాలేదు. మనకు ఏదో చేసాము అనే ఒక థాట్ ఉండడం కూడా ఒక ఇదే కదా, ఇంకా కాన్షియస్ ఉన్నట్టే కదా, ఉండవలసిన పని లేదు. మేడం ఒక డౌట్ మేడం. చెప్పండి. నేవల్ దగ్గర ముద్ర పెడతాం కదా, అది ఎప్పటి వరకు అలా అలా ఉంచేసుకోవటమేనా? మళ్ళీ మీరు కిందకు వచ్చే వరకు ఉంటారు. మీకు చేతులు అయితే నొప్పి పెడితే కొంచెం ఆనుకునేలా పెట్టుకోండి.
అదేం నొప్పి ఉండదు, అది బాగా కన్వీనియంట్గా ఉంటుంది మీకు. అసలు అవి ఇలా పెట్టినప్పుడు ఇవన్నీ ఇలా కలిసిపోయినట్టు అయిపోతాయి. మీరు చేస్తూ ఉన్న కొలది ఒక ఫ్లో ఇది ఆ వేళ్లలోంచి కలిసిపోయి మీకు తెలుస్తుంది, ఆ ఎలక్ట్రాన్స్ అలా ఫ్లో అవ్వడం తెలుస్తుంది బాడీలో. అది బ్యాలెన్సెస్ బోత్ రైట్ అండ్ లెఫ్ట్ అన్నమాట. ఇన్నండి ఆయన్ని బ్యాలెన్స్ చేస్తారు. అయిపోయాకే తీస్తారు, మొత్తం మెడిటేషన్ అయిపోయాకే. సో ఇవాళ పిక్చర్ పెట్టాను, అది పూర్తి మీకు కొంచెం విజువలైజ్ చేసుకోవడానికి. ఆ స్పెరికల్ బ్రీదింగ్కి లోపల ఆ స్పెరికల్ ఎలా ఉంటుంది. మర్కాబాది దొరకలేదు, ఎక్కడో చూసాను, కానీ ఉంటే ఈసారి ఎప్పుడన్నా పెడతాను. మర్కాబా ఎలాగా వెళ్తుంది అన్నట్టు కూడా. సో ఏమైనా ఉంటే చెప్పండి, 1 by 1 చెప్పండి. మిగిలిన వాళ్ళు ఎవరైనా కొత్త వాళ్ళు కొంతమంది అసలు మాట్లాడలేదు. ఎవరు పద్మలత గారు ఉన్నారా? అసలు మాట్లాడలేదు. అదే బుర్రి లేకుండా బేబీ ఉంటుంది నీకు అసలు. మాట్లాడండి, కొంతమంది అసలు మాట్లాడిన వాళ్ళు మాట్లాడండి, చెప్పండి ఎక్స్పీరియన్స్. ఉన్నా మేడం, ఏం మాట్లాడడం లేదు, సైలెంట్గా ఉన్నారు. అందరూ కొత్త వాళ్ళు మాట్లాడుతున్నారని నేను మాట్లాడలేదు మేడం. మాట్లాడాలి కదా, సీనియర్స్ కదా మీరు. చెప్పండి ఎలా ఉంది మెడిటేషన్, అది ఎలా ఉంది, ఏం చేశారు? చేస్తున్నా కానీ మేడం అది ఇంకా 24 గంటలు అలా కూర్చోవాలని అనిపిస్తుంది. కూర్చోండి, నష్టమేముంది. అది ఏంటో అందులో ఆ ట్రాన్స్ లోనే ఉండి బయటికి రావాలని అనిపించట్లేదు, కానీ తప్పదు కదా. ఇంకా ఇవన్నీ చేస్తున్నా మేడం, కొంచెం ట్రై చేస్తున్నా, కానీ అంత బాగా చేయగలనా లేదా ఇంకా బాగా డీప్ గా చేయాలని అనుకుంటున్నా. ఇంకా 1 by 1 చెప్పండి. నిన్న ఇవాళ ఏమైనా చేంజెస్ బాడీలో కానీ పెయిన్లో కానీ చేంజెస్ ఉన్నాయా? బాడీ రిలాక్స్ అయ్యిందా? హీట్ ఏమన్నా వచ్చిందా ఎక్కడన్నా? అది చెప్పండి. మేడం బాడీ అంతా చాలా ఫ్రీగా మొత్తం, అంటే అన్ని మసిల్స్ కానీ అదైతే నోటీస్ చేశానండి. ఇంకొకటి హీట్ అంటే నిన్న కొంచెం సేపు నాకు చెవిలో నుంచి రైట్ ఇయర్ నుంచి హీట్ వచ్చినట్టు అనిపించిందండి. ఇందులో నేనేం అబ్జర్వ్ చేశానంటే రిసీవింగ్ లో సపోజ్ మనకు బాడీ అలైన్మెంట్ లో ఇప్పుడు ఏదో మజిల్ ఏదో సరిగ్గా లేక ఏదైనా అయిండొచ్చు కదా. ఇప్పుడే నెక్ పెయిన్ ఉంటుంది, అది మజిల్ మీద దాని ఎఫెక్ట్ ఉంటుంది, మనకేం తెలియదు పెయిన్ వచ్చే వరకు. అక్కడ చేస్తున్నప్పుడు ఏంటంటే ఆల్మోస్ట్ అరచేతులు మంటలు వచ్చినట్టు వచ్చింది నాకైతే, మంటల్లాగా అనమాట. ఒక వేడి, విపరీతమైన వేడి, మంటలు అలా మేడం వస్తున్నాయి. నాకు అరికాళ్ళు మంటలు వస్తున్నాయి మేడం. ఓకే. కాళ్ళు చాలా పెయిన్స్ మంటలు వస్తున్నాయి, తిమ్మిర్లు ఎక్కినట్టు అట్లా వస్తున్నాయి. ఫస్ట్ స్టార్ట్ మొదలు పెట్టినప్పటి నుంచి మళ్ళీ కాసేపు ఉంటున్నాయి, మళ్ళీ కాసేపు తగ్గుతున్నాయి. అదంటే ఏంటంటే మస్కులర్ సెల్యులర్ లెవెల్లో అది కరెక్ట్ అవుతూ ఉన్నప్పుడు వస్తుంది అన్నమాట. అది అలాగే మాట్లాడండి, మిగిలిన వాళ్ళు కూడా మాట్లాడండి 1 by 1. మ్యామ్ నమస్తే మ్యామ్, నేను సుధాని. సుధా చెప్పమ్మా. అయితే నాకు మట్టుకు మ్యామ్ మీరు ఈ ఈ ఈ మెడిటేషన్ స్టార్ట్ చేసినప్పటి నుంచి యాజ్ యూజువల్ గా బాడీలో అయితే హీట్ ఒకటి జనరేట్ అవుతుంది, అరికాళ్ళల్లో ఆ మంట, తర్వాత లాగేస్తున్నట్టు ఆ ఒక్క ఎక్స్పీరియన్స్ అయ్యింది. తర్వాత మీరు ఒక మెడిటేషన్ లో అంటే మన సెల్స్ డిఎన్ఏ అవన్నీ క్లారిఫై అవుతున్నాయి అన్నప్పుడు ఒంట్లో మట్టుకు అంటే చీమలు కుట్టినట్టు, బట్ నాకు ఆ సెన్స్ అంటే డాట్స్ లాగా అదొక్కటైతే అవుతుంది మ్యామ్. అంటే ఒకలాగా చిమ్ లాగా మంటలాగా, అంటే చీమలు కుడతాయి కదా, బట్ నాకు ఎలాగంటే రౌండ్ డాట్స్ ఉంటాయి కదా, డాట్స్ కొట్టినట్టు ఉంది, కానీ అది మంట మటుకు అలా చెప్పడానికి అలా చెప్తున్నాను. బట్ ఆ ఒక ఎక్స్పీరియన్స్ అయితే అవుతుంది మ్యామ్.
బట్ అది ఎట్లా నాకు అర్థం అవ్వట్లేదు. బట్ అది తెలుస్తుంది. ఎనర్జీస్ వస్తున్నాయి అవన్నీ తెలుస్తుంది. ఇంకా చేయంగా నాకు ఆ వేరియేషన్స్ ఏమున్నాయో నేను చెప్పగలుగుతానేమో. ఇవైతే నాకు అవుతున్నాయి. అదే ఎప్పుడు ఏది ఉంటే అదే చెప్తాం కదా. తర్వాత 8 అనేది అదే. వదిలేస్తాం. అదే ఆ హీట్ జనరేషన్, చీమలు కుట్టినట్టు ఉండడము, హీట్ 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 ఒకటి చాలా మన అవన్నీ బాడీకైతే. ఉంటున్నాయి. మీరన్నట్టు ఆ స్వెట్టింగ్ కూడా అది మొత్తం అట్లా వచ్చేస్తుంది. ఇదైతే అంత ఇవైతే నేను అబ్జర్వ్ చేశాను మ్యామ్ ఇవి. ఓకే. నమస్తే మాధురి. నమస్తే మాధురి గారు చెప్పండి. మేడం నాకు ఇంతకుముందు ఒకసారి చేయి తిమ్మిరెక్కినట్లు వదిలినట్లు కాళ్ళు చెప్పాను కదా మేడం. మళ్ళా తర్వాత తగ్గిపోయింది మేడం 4-5 days. ఇవాళ ఇప్పుడు కూడా ఇలా పెడితే కొంచెం ఏదో జిమ్ జిమ్ ఇలా అన్నట్లుగా ఈ పక్క చెయ్య మేడం మళ్ళా అది మరి నేను అదే అనుకున్నాను. ఇప్పుడు ఇవాళ లేవు కానీ నిన్న మాత్రం ఇక్కడ నడుముల దగ్గర నుండి కింద నిన్న సాయంత్రం నేను ఇన్ఫినిటీ వాక్ చేస్తాను మేడం, 8 వాక్. నిన్న చేశాను మళ్ళా. నొప్పులు వచ్చినాయి, ఒకవేళ ఏమన్నా పడుకున్నప్పుడు ఏమన్నా పొజిషన్ సరిగ్గా లేకొచ్చిందా ఏంటో అనుకున్నా నేను. ఈ విషయం తెలియదు కదా నాకు. అందుకని 8 వాక్ చేశాను కొంతసేపు. అయినా మరి రాత్రి నిద్రలో పోయిందో ఇప్పుడు పోయిందో, అయితే ఉదయం లేచాక లేదు మేడం. కొంచెం కాలు మాత్రం కొంచెం ఏదో అదో రకంగా అంటే మనకు ఇప్పుడు పార్ట్స్ డిఫరెంట్ పోస్చర్స్ మనకు కొన్ని అలవాటు లేని పోస్చర్స్ లో అలవాటు అయిపోతాం. ఇప్పుడు సపోజ్ కాలు నొప్పి ఉందనుకోండి, తెలియకుండానే ఆ కాలు నొప్పి రాకుండా ఉండే పోస్చర్ లో ఉండడం అలవాటు అయిపోతుంది. నెక్ అనుకోండి, నెక్ నొప్పి ఉంటే ఏదో ఇలాగ ఏదో ఒక పోస్చర్, అది దాన్ని కవర్ చేసుకునే పోస్చర్ అలవాటు ఉంటుంది. ఎప్పుడైతే ఇది సెట్ అవ్వడం మొదలు పెట్టిందో, ఏ పార్ట్ అయితే అలైన్మెంట్ లేదు, దాని ఒరిజినల్ దీంట్లో లేదో ఆ పార్ట్ లో మనకు మంట కానీ పెయిన్ కానీ అక్కడ మూమెంట్ కానీ తెలుస్తుంది. ఫ్లో కూడా ఎక్కువగా తెలుస్తుంది. తర్వాత సెట్ అవుతూ వెళ్తుంది. చెవులు కూడా మేడం, చెవులో ఏదో సౌండ్ వినిపించినట్లు, చెవులు దిబ్బుళ్ళు ఎక్కినాయి అంటారే, ఉంటాయి ఉంటాయి. అలా వినిపించింది మేడం. అంటే జనరల్ గా ఏంటంటే ఏజ్ తో కూడా కొంతమందికి, చాలా మందికి హీరింగ్ ప్రాబ్లం వస్తుంది, దాని కెపాసిటీ తగ్గుతుంది. ఇప్పుడు ఏంటంటే ఆ కెపాసిటీ తగ్గేదాన్ని కరెక్ట్ చేస్తుంది అన్నమాట ఇది. అది చెప్పండి మేడం. నర్వస్ సిస్టమ్ ని కూడా కరెక్ట్ చేయడం వల్ల అలా అనిపిస్తుంది. నేను అందుకే సౌండ్ బాగా తగ్గించి పెట్టుకుంటున్నాను మేడం, సౌండ్ ఏమన్నా ఎక్కువ వింటున్నానేమో అన్నట్లు. అలా అనిపించింది. గొంతు అదో రకంగా నసగా అనిపించింది మేడం నిన్న ఇవాళ, అలా అనిపిస్తా ఉంది. ఇంకా తర్వాత తగ్గిపోతుంది మేడం, సెట్ అవుతుంది. ఓకే. సో ఇప్పుడు చెప్పండి. ఇప్పుడు నాకు 2-3 months నుంచి కెరియర్ సంబంధించిన యాంగ్జైటీ, ఫియర్, ఫైనాన్షియల్ ఇవన్నీ ఎక్కువ ఉంటున్నాయి కదా. ఆ థాట్ 2 పక్కన పెడితే ఇంకో థాట్ ఏమవుతుందంటే, నీకు జాబ్ లేకపోయినా పర్లేదు, డబ్బు లేకపోయినా పర్లేదు, ఆరోగ్యం బాగుంటే బాగుంటుంది, అది ఒకటే కావాలని ఒక థాట్ ఉంటుంది, రైట్? కానీ నాకు ఆ 2 థాట్లు ఉన్నా కానీ ఎందుకు ఈ ఫియర్ గురించి ఉన్న థాట్కి ఎక్కువ మైండ్ ఎక్కువ వెళ్ళిపోతుంది, నెంబర్ 1. నెంబర్ 2, ఈ మరకబా ఇవన్నీ రేకి అని చేసినప్పుడు అది ఆ 2 థాట్లు బ్యాలెన్స్ అవుతాయా, లేకపోతే ఇట్స్ కైండ్ ఆఫ్ ఎవల్యూషన్ హ్యాడ్ డీల్ విత్ ఇట్ అని అర్థం అవట్లేదు. మీకు అంటే తగ్గలేదా? మీకు మొదలు పెట్టినప్పటికి ఇప్పటికి ఆ ఇంటెన్సిటీ తగ్గిందా? ఇంటెన్సిటీ ఇలా సైకిల్స్ లో ఉంటుందండి, ఆన్ అండ్ ఆఫ్ అలా ఉంటుంది. అదే ఓకే, అది వదిలేయండి. ఇంటెన్సిటీ తగ్గిందా లేదా? యాక్చువల్లీ ఇంకా ఎక్కువైందండి. ఇంకో 2 days నుంచి సడన్ గా నిద్రలోంచి మెలకు వస్తుంది, బాడీ అంతా చెమటలు పడతాయి. ఎప్పుడు అలా ఉండేది కాదు. అంటే ఫియర్ ఒకసారి వస్తుందా? నేను మామూలుగా 10 o'clock అలా కళ్ళు మూసుకుని పడుకుంటే ఇంకా పొద్దున వరకు లెగను యూజువల్లీ. బట్ ఈ మధ్యన మా మెలకు వస్తుంది 4 o'clock, 5 o'clock ఆ టైం ఎర్లీగా. అలా కళ్ళు వచ్చి ఆ ఫియర్ వచ్చి అలాగా. ఓకే ఓకే ఓకే. మీరు 1 చేశారా? రేకి 1 చేశారా? అదే మీరు మీ క్లాస్ లో అదే మీరు సోలార్ ప్లెక్సెస్ కి ఇక్కడ బాగా హీలింగ్ చేసుకుని పడుకోండి. లేకపోతే ఇది మీరు రిసీవింగ్ తీసుకున్నారు కదా, ఇప్పుడు నైట్ పడుకునే ముందు రిసీవింగ్ చేసుకుని పడుకోండి, ఇక తగ్గిపోతుంది. ఈవెన్ ఫియర్ కూడా తగ్గుతుంది.
ఫియర్ అదండి. జాబ్ అది ఇప్పుడు మీ మీ పని అప్లై చేయడం, అది అది వస్తుంది అంతే. అది ఉంది, రావాలి అంతే. అందుకని ఫియర్ ఇవన్నీ అంటే దే ఆల్ బ్లాక్స్. ఆర్ నాట్ అదే యాక్సెప్టింగ్ దెమ్ టు కమ్ టు యూ. రాదు అనే ఒక ఇది. అందుకని మనం దీంతో ఏంటంటే యూఆర్ రిసీవింగ్ కదా, యూఆర్ అంటే రిసీవింగ్. నా మైండ్ లో రెండు ఉంటున్నాయి, రెండు థాట్స్ ఫైట్ ఉండవండి, చేస్తాయి ఓకే. అన్నమాట. ఉంటే అది అవసరమా కాదా మీకు, లెట్ దెమ్ గో అంతే. వస్తాయి, వస్తే ఏంటి, అది అవసరం లేదు, జస్ట్ స్టాప్, లెట్ దెమ్ గో అని జస్ట్ మీరు సబ్ కాన్షియస్ మైండ్కి లెట్ దెమ్ గో అనేసుకుని మీరు రిసీవింగ్లోకి వెళ్ళిపోయి ఎనర్జీ తీసుకోండి. అదే అది వస్తున్నప్పుడు ఆ ఫియర్ థాట్ కూడా అది బయటకు వెళ్ళిపోతుంది మీకు. అవును. అంటే ఆ ఇందాక బ్లాకేజ్ వలన కానీ, ఆ డిప్లీషన్ వల్ల కానీ అది నిండే వరకు ఆ ఫియర్ ఉంటుంది. అది డెఫినెట్లీ నిండే ఆ మరకబా చేసినప్పుడు మాత్రం ఒక 2-3 అవర్స్ అలా మైండ్ ప్లెజెంట్ గా అలా ఉంటది. ఐఎమ్ డెఫినెట్లీ సీయింగ్ డిఫరెన్స్ వెన్ యూ డూ ఇట్ వర్సెస్ నాట్ డూయింగ్ ఇట్, యూనో. అంటే ఇప్పుడు ఏంటంటే ఎక్యుములేట్ అయిపోయి ఉన్నాయి ఫియర్స్, యాంగర్స్, డిప్లీషన్ కూడా ఉంటుంది. ఎక్యుములేషన్ ఓకే. ఉండొచ్చు, డిప్లీషన్ ఉన్నప్పుడు ఏంటంటే ఆ డిప్లీషన్ అంతా మనకు నిండుకుంటూ రావాలి. ఏదో ఒక అగాధంలో పడిపోయినట్టు ఉంటుంది డిప్రెషన్ అంటే. అంటే ఏంటి, డిప్లీషన్ ఆఫ్ ఎనర్జీ. మనం ఆ ఎనర్జీ అది ఎలా ఫిల్ అవుతూ 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 అది ఎప్పుడైతే నిండిందో అప్పుడు ఇంక ఇవన్నీ సెట్ అయిపోతాయి. ఈ ఓకే. ఫియర్ ఇవన్నీ అవసరం లేనివే, కానీ అవి ఉన్నాయి కాబట్టి మనం వాటిని ఫిల్ చేసుకోవడమే. ఓకే. డూ మోర్ నెంబర్ ఆఫ్ టైమ్స్. ఓకే. రిసీవింగ్ అనేది మీరు డూ మోర్ 2-3 టైమ్స్ రోజుకి చేసుకుంటూ టైం ఉన్నప్పుడల్లా చేసి ఆ ఎనర్జీ జస్ట్ యూఆర్ రిసీవింగ్ అంతే. నౌ యూఆర్ ఓపెన్ టు రిసీవ్ వాట్ ఈస్ ఫర్ యువర్ హైయెస్ట్ గుడ్. ఓకే. సో మీకు రిసీవింగ్ ఒక్క ఏదైతే పార్టే మనం మల్టిపుల్ టైమ్స్ చేసుకోవచ్చండి త్రూ అవుట్ ద డే. చేసుకోవచ్చు. ఓకే. I don't have to do the markaba for doing receiving. అక్కర్లేదు. ఓకే. ఓన్లీ ఓకే. రిసీవింగ్ చేసుకోండి. మీకు టైం ఉన్నప్పుడు అదే 2-3 మినిట్సే కదా, జస్ట్ అలా అదే రిసీవింగ్ తీసుకుంటూ అంటే ఇదే కదండి, ఇలా మనం 2 చేతులు పెట్టి రైట్ హ్యాండ్ పెట్టి ఫేస్ జస్ట్ చేసి. ఐఎమ్ ఓకే. ఓపెన్ టు రిసీవ్ అని మీరు అనుకుని ఆ ఎనర్జీ అంతా మీ లోపలికి వస్తుంది. మీ చేతుల పైన మీ చేతులతోటి ఆ ఎనర్జీ లోపలికి వచ్చి అది ఎక్కడ అవసరం అక్కడికి వెళ్ళిపోతుంది. డిప్లీషన్ ఓకే. ఉంది సోలార్ ప్లెక్సెస్లో, ఇది వెళ్ళిపోయి సోలార్ ప్లెక్సెస్ని ఫిల్ చేస్తూ ఉంటుంది. ఈ లోపల మళ్ళీ ఓకే. మీరు మెలకు వచ్చి ఏదో ఆఫీస్లో గొడవ ఏదో దీనికో మొత్తానికి మళ్ళీ భయం వస్తుంది. భయం రాగానే ఎనర్జీ మీరు మీరు చేసుకుని పోగుపెట్టిన ఎనర్జీ అంతా ఖర్చు అయిపోతుంది, ఒక్క అవును. సెకండ్లో ఖర్చు అయిపోతుంది. యా. అందుకని మళ్ళీ ఏంటి, మళ్ళీ మీరు చేస్తారు. అలాగా చేస్తూ ఉండేటప్పటికి ఇంకా అది రెప్యుటేషన్ తగ్గిపోతుంది అనమాట. ఓకే. అది మన ఎఫర్ట్ పెట్టుకుని చేయడమే అంతే. ఇప్పుడు బావిలో పడిపోయాము, ఎక్కుతున్నాము, రాళ్ళు పట్టుకుని జారుతున్నాము, కిందకి వెళ్తాం, మళ్ళీ ట్రై చేస్తాం కదా. అలాగే ఈ అవునండి. ఎనర్జీని మనము చేసుకుంటున్న కొలది ఆ ఎనర్జెటిక్ లెవెల్లో మనం అప్పర్ లెవెల్ ఆఫ్ దీనికి వెళ్ళిపోతున్న కొలది ఆ మేనిఫెస్టేషన్ కూడా మనకు తొందరగా వస్తుంది. ఓకే. అంటే మామూలుగా అయితే ఈ డిప్రెషన్స్ ఇలాంటివి అంత తొందరగా తగ్గవండి. మీరు మెడిసిన్స్ వాడాలి, ఎన్ని రోజులు వాడినా అలాగే ఉంటుంది. ఇందులోనే మనకు తొందరగా తగ్గుతుంది. యా, నాకు ప్రిస్క్రైబ్ చేశారు కానీ అసలు నేను ఇప్పుడు వచ్చి కొనలేదండి మెడిటేషన్. అలా రాస్తారు, నేను అసలు ఇప్పుడు వచ్చి ఎక్కలేదు. ఎందుకంటే నాకు తెలుసు ఐ కెన్ ఓవర్కమ్ దట్ యూజింగ్ మెడిటేషన్ అండ్ ఫిజికల్ అంతే యాక్టివిటీ. ఇంకా వాళ్ళు డోసులు పెంచుతూ ఉంటారు అంతే. అది డల్ చేసేస్తాయి, మైండ్ని డల్ చేస్తాయి ఇవన్నీ అన్నమాట. అవును. యా. వాళ్ళకి ఇంక వేరే మార్గం లేదు, మనకేంటంటే మార్గం ఉంది. కాబట్టి ఈ వీటిలో మనకు చాలా బ్రెయిన్ న్యూరోనల్ నెట్వర్క్ మీద చాలా వర్క్ జరుగుతుంది. అదే హార్ట్ మజిల్స్ మీద, హార్ట్లో కూడా ఆల్మోస్ట్ 40-50 ఆఫ్ న్యూరాన్స్ బ్రెయిన్ సెల్స్ ఉంటాయని రీసెంట్ స్టడీస్లో వచ్చాయి. ఆల్ దీస్ విల్ గెట్ ఎనర్జైజ్డ్ అనమాట. ఎనర్జైజ్డ్ అండ్ అలైన్డ్. మెయిన్ ఏంటంటే అలైన్మెంట్. ఇందులో మనకి ఎనర్జీ ఉండొచ్చు, ఏదో చక్రాలు ఎక్కువ చక్రాలు తక్కువ అలా ఉన్నప్పుడు ఏంటంటే ఆ చక్ర యాక్టివేట్ అవుతుంది, దానివల్ల ఇంకో చక్ర డిప్లీట్ అవుతుంది, ఇంబ్యాలెన్స్ ఉంటుంది. ఇప్పుడు ఆల్ వీఆర్ డూయింగ్ ఇదంతా కూడా బ్యాలెన్సింగ్, ఎవ్రీథింగ్ బ్యాలెన్సింగ్ అన్నమాట.
అదే యూ ఇక్కడ విల్ మరీ కామన్ అయిపోయిందండి ఇక్కడ మెడికేషన్. ఎందుకంటే మా ఫ్రెండ్స్ తోటి కూడా మాట్లాడాను అందరితోటిని, ఇలా అవుతుంది నాకు, ఇలా ఉంది ఫీలింగ్ అంటే వాళ్ళందరూ ఏముంది మెడిటేషన్ నేను తీసుకుంటున్నాను 5 years నుంచి, నాకు బాగానే ఉంటుంది తీసుకో అంటారు. ఇట్ బికేమ్ సో కామన్. డాక్టర్ దగ్గరికి వెళ్తే ఫస్ట్ థింగ్ దే ప్రిస్క్రైబ్ మెడికేషన్ అనమాట. అంటే కాసేపు కళ్ళు మూసి కూర్చున్నా కొంచెం యూ ఫీల్ మోర్, అంటే ఆల్ఫా స్టేట్లోకి వెళ్తారు కదా కొంచెం అన్నాను, మనం కొంచెం బాగానే ఉన్నట్టుగా ఫీల్ అవుతాము. ఇంకా మెడిటేషన్ వల్ల అదే అల్టిమేట్ అనేది అనుకుంటారు చాలా మంది. కానీ మనం ఇందులో దట్ కొంచెం చేంజెస్ ఎక్కువ ఉంటాయి. మనం చేసే హయ్యర్ ఎనర్జీస్తో చేసినప్పుడు ఆ చేంజెస్ ఎక్కువగా ఉంటాయి. మన ఈ మెడిటేషన్స్లో మీకు రిజల్ట్స్ చేయండి ఇంకంతే. ఎందుకంటే డిప్లీట్ అయిపోయాము, అవన్నీ మరి కవర్ చేసుకోవాలి మనం. అదర్వైజ్ ఇంకా డిప్లీట్ అవుతూ ఉంటాం కదా. విల్ బి గ్యాదరింగ్ మోర్ ఆఫ్ ఫియర్, మోర్ ఆఫ్ ఇదే కదా రోజు రోజుకి. అవునండి. దాంట్లోంచి బయటకు రావాలంటే ఇట్ టేక్స్ సమ్ టైం. అంతే. థ్యాంక్ యూ. ఓకే. ఇప్పుడు ఎవరైనా ఏదో ఒక ఇష్యూ వస్తుంది, కొంచెం డిస్టర్బ్ అయ్యాం అనుకోండి, ఇమీడియట్గా వాట్ ఈస్ ద రీజన్ ఫర్ దట్ అని ఆ పార్ట్ ఏదైతే కంటామినేట్ అయిందో దాంట్లోంచి ఆ నెగిటివ్ ఎనర్జీని బయటికి పంపడానికి వీ హ్యావ్ టు వర్క్ ఆన్ ఇట్. అంతే. మనం వెళ్తున్నాం, ఏదో వచ్చిన ఎత్త మీద పడింది చెత్త, మనం మరి కడగాలి కదా, వెళ్ళి స్నానం చేస్తాం కదా, నా తప్పలేదని ఊరుకోం కదా, లైక్ దిస్. అంతే. మనం ప్యూరిఫైయింగ్ అవర్ సెల్స్ అనేది ఇంకా మనం అవ్వలేదు అంటే ఇంకా ప్యూరిఫై అవ్వాల్సి ఉందని అదొక్కటే మనం అర్థం చేసుకోవాలి. అంతే. ఇది కాక ఇంకేదో అని ట్రై కూడా చెయ్యొచ్చు, చేయకూడదని ఏం కాదు. బట్ మేము అంటే అన్నీ ట్రై చేసి ఉన్న వాటిలో ఏవైతే బెస్ట్గా తొందరగా పనిచేస్తాయో వాటిని ఇవ్వడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నాం. అది మీకు మీరుగానే వాటిని వెతుక్కుని చేయడం అంటే ఇట్ టేక్స్ లాట్ ఆఫ్ టైం అండ్ లాట్ ఆఫ్ అటాచ్మెంట్స్ కూడా ఉంటాయి. ఇప్పుడు సపోజ్ యూఆర్ అటాచ్డ్ టు వన్ టైప్ ఆఫ్ మెడిటేషన్ అనుకోండి, మిమ్మల్ని అందులోంచి బయటికి వెళ్ళనివ్వరు. నువ్వు వెళ్ళడానికి లేదు, అది ఇది అని చెప్తే ఏంటంటే వెళ్తే ఏమో వెళ్ళకపోతే ఏమో అని నీకు అందులో ఏం వచ్చినా రాకపోయినా నువ్వు అలా స్టిక్ అయి ఉంటావు. ఒకటి. రెండోది ఏంటి, యూ విల్ గెట్ సమ్, ఇప్పుడు మనం ఏదో ఆస్తి పోగేసుకుంటే దాన్ని వదులుకోలేం కదా, ఏదో మన వస్తువుని పోగొట్టుకోలేం కదా. అలాగే స్పిరిచువల్ దీంట్లో కూడా నేనే మెడిటేషన్ చేస్తున్నాను, ఏదో నాకు అలా వచ్చింది ఎలా వచ్చిందంటే యూ విల్ డెవలప్ సమ్ స్పిరిచువల్ ప్రైడ్. అంటే పక్కనోడు చేయడం లేదు, నేనే చేస్తున్నాను, నేనేదో ఉద్ధరిస్తున్నాను, ప్రపంచాన్ని ఉద్ధరిస్తున్నాను, చాలా గొప్ప అనే ఫీలింగ్ మనకు వచ్చేస్తుంది. అంటే మనం ఏదో ఎక్కువ వాళ్ళు తక్కువ అనేది అన్నమాట. అది కూడా ఏం చేస్తుందంటే అగైన్ ఇట్ డిప్లీట్స్ అవర్ ఎనర్జీస్. అందుకని ఆల్వేస్ వితౌట్ జడ్జ్మెంట్ డూ ఫర్ యువర్ సెల్ఫ్. నీకేం కావాలో నువ్వు చేసుకుంటూ వెళ్ళడం అనేది ఒక్కటే పాయింట్ ఇక్కడ అనమాట. వేరే వాళ్ళతో కంపేర్ చేసుకోక్కర్లేదు. వేరే వాళ్ళతో వాట్ యూ రిసీవ్, వాట్ యూ ఫీల్, వాట్ యూ ఎక్స్పీరియన్స్ ఈజ్ అదే, ఇంక వేరే ఏది కాదు. మీకు ఏది ఉందో అదే అవుతుంది. దానికోసమే మీరు యూ హ్యావ్ టు వర్క్ ఆన్ ఇట్. ఇట్స్ ఎ కంప్లీట్ ఇన్నర్ వర్క్ అనమాట. మనం చేసేదంతా యూ హ్యావ్ టు డూ ఓన్ యువర్ సెల్ఫ్. లోపల చేయవలసిన ఇన్నర్ వర్క్. బయట చేసే పని ఏమీ లేదు ఇక్కడ. అంటే అందులోనే మనకే కన్ఫ్యూజ్ అవుతూ ఉంటాము అని. స్పిరిచువల్ టెస్టింగ్ అంటారు అనమాట. ఏదో ఒకటి కావాలని మనకే ఇబ్బంది వచ్చినట్టు, పక్కనోడికి లేదు నాకే ఎందుకు వచ్చింది అనిపిస్తుంది. నేను ఎంత చేస్తున్నా నాకే ఎందుకు వచ్చిందని చేయడం మానేయాలనిపిస్తుంది. ఇవన్నీ అప్పుడు ఇంకా పట్టుదలగా చేయాలి. చేసినప్పుడు యూ విల్ గెట్. అది వాట్ మే కమ్, యూ హ్యావ్ టు డూ యువర్ సాధన. అదే ఏం. సో ఇంకేమైనా ఉన్నాయా క్వశ్చన్స్? మేడం, చెప్పండి. ఎమోషనల్ గా మర్చిపోయాం అనుకున్న విషయాలు కూడా ఒక్కొక్కసారి పైకి వస్తున్నాయి ఈ టైంలో. బయటికి వెళ్ళిపోవాలి కదమ్మా. లోపల మూసిపెట్టి ఉంచావు.
అంటే హొక్నోపోనో కూడా చేసుకున్నాం, అన్ని అయిపోయినాయి అనుకున్నాయి కూడా మళ్ళీ బయటికి వచ్చినట్టు. వంట ఇంకా డీపర్ గా ఉన్నదన్నమాట. వెళ్ళిపోనివ్వండి, లెట్ దెమ్ గో. జస్ట్ గుర్తొస్తున్నాయి. గుర్తుకే కానీ దానివల్ల మీకు పెద్ద ఇబ్బంది ఏమి ఉండదు. జస్ట్ ఫ్లీటింగ్ లో జస్ట్ పాసింగ్ క్లౌడ్స్ లాగా ఉంటాయి. అవి ఏంటంటే ఆ లోపల సెల్యులర్ లెవెల్లో మెమరీస్ అన్నమాట. అవి వస్తుంటాయి, ఎప్పుడో వెళ్ళిపోతుంటాయి. అంతే, చేస్తుంటే వెళ్ళిపోతుంది. ఓకే, ఇంకేమైనా ఉన్నాయా క్వశ్చన్స్? ఫస్ట్ ఏం చేద్దాము, చక్ర ఫ్లష్ చేద్దాము. దెన్ విల్ డూ ది బెర్కబా. తర్వాత రిసీవింగ్స్ మెడిటేషన్ చేద్దాము. ఇంకా తర్వాత అది అవ్వగానే క్లోజ్ చేస్తాను కాబట్టి ఎవరైనా ఏదైనా మాట్లాడదలుచుకుంటే ఇప్పుడే మాట్లాడండి. సో మనం ఏంటంటే ఇవాళతోటి క్లాస్ క్లోజ్ చేస్తున్నాము. మీకు 11th డేది నేను ఆఫ్టర్ 15 days ఎప్పుడు మళ్ళీ మీకు గ్రూప్లో పెడతాము. ఈ లోపల మీరు రోజు మస్ట్గా చేయండి. చేసి మీకు ఆ జర్నల్ అయితే కంటిన్యూ చేయండి, ఏం జరుగుతుంది ఏంటనేది. అప్పుడు ఏమవుతుందంటే మీకు క్లారిటీ ఆఫ్ థాట్ వస్తుంది జర్నల్ రాసుకుంటూ ఉంటే. అప్పుడు చదువుతున్నప్పుడు కూడా నేను అప్పుడు అలా ఉంది, ఇప్పుడు ఇలా ఉంది అనేది మీకు ఒక జ్ఞాపకం ఉంటుంది. లేకపోతే ఏంటంటే ఎప్పుడైతే ఫ్లీటింగ్లో వెళ్ళిపోతాయి బయటికి, మెమరీ బయటికి వెళ్ళిపోయినప్పుడు అసలు అది ఉందని కూడా మనకు గుర్తుండదు. నాకు ఈ సమస్య ఉండింది, నేను దీని గురించి బాధపడ్డాను, ఇప్పుడు అదే ప్రపంచంలో అత్యంత బాధాకరమైన సంఘటన అని ఇప్పుడు ఇవాళ మీరు ఏదో అనుకుంటున్నారు, అది బయటికి వెళ్ళిపోయాక మీకు అది గుర్తు కూడా ఉండదు. రాసుకున్నారనుకోండి, మీరు 10 రోజులు 20 రోజులు చదివితే ఓ అది ఉండింది కదా, అది పోయింది కదా అనేది మీకు అర్థమవుతుంది. ఆల్వేస్ అది జర్నలింగ్ అనేది కూడా చాలా మంచి హ్యాబిట్. ఓకే, సో మెడిటేషన్ స్టార్ట్ చేద్దామండి. మేడం ఓకే, పీరియడ్ చెప్పండి. చేయొచ్చునా మేడం మెడిటేషన్? పీరియడ్ టైంలో చేయొచ్చునా మేడం? ఎప్పుడన్నా మెర్కబా చేయొచ్చు, పీరియడ్ టైంలో ఎప్పుడన్నా చేయొచ్చు. ఓకే మేడం. సో ఓకే, సిట్ స్ట్రైట్. Inhale, exhale. Inhale into the abdomen, exhale through the mouth 3 times. Now invoke chakra flushing energy, divine chakra flushing energy to enter into you, flow into you. Clear all the chakras, cells, clear all the negative energies, memories, thought forms, blockages. Heal and rejuvenate. Now receive the energy from the crown chakra. అన్నీ కూడా యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్లో. ఒక్కొక్క చక్ర నేను చెప్పక్కర్లేదు. ఆల్ చక్రాస్ ఎట్ ఏ టైమ్ దే ఆర్ ఆల్ మూవింగ్ యాంటీ క్లాక్ వైజ్. ఆల్ ఫ్రమ్ క్రౌన్, ఆజ్ఞ, థ్రోట్, హార్ట్, సోలార్, నేవల్, సెక్స్ చక్ర, బేసిక్ చక్ర, సోల్ చక్రాస్ పాదాల కింద ఉండేవి, చేతుల్లో ఉండేవి అన్నీ కూడా యాంటీ క్లాక్ వైజ్ తిరుగుతున్నాయి, ఫ్రంట్ అండ్ బ్యాక్. They are all flushing out all the negative energies, blockages from your body.
ఎనీ బోన్లో ఉండే పెయిన్స్ కానీ జంక్షన్స్ వాటిలోంచి కూడా అక్కడ కూడా చక్రాస్ ఉంటాయి. దే ఆర్ ఆల్ ఒక కాంతి జలపాతం లాగా పైనుంచి వస్తుంది. మొత్తం బాడీ అంతట్లో ఉండే బాడీ అంతా కూడా పోరస్ గా ఉన్నట్టు వాటిలోంచి ఈ నెగిటివ్ ఎనర్జీస్ అన్నిటిని బయట పంపుతున్నట్టుగా ఫీల్ అవ్వండి. You are filled with the divine energy. Slowly say thank you for purifying you for the benefit of all the beings. Now inhale, exhale. Sit straight. Feel the two tetrahedrons, upper male, lower female, sun and earth tetrahedrons. Fingers, first touch the first finger, thumb and index finger. Inhale, sun tetrahedron. Exhale, eyes up, eyes down, pulse. Change the finger. Inhale, sun tetrahedron. కంప్లీట్ గా ఒక ఫ్లేమ్ ఆఫ్ లైట్ ఆ టెట్రాహెడ్రాన్ అంతా కూడా నిండిపోతూ ఉన్నట్టుగా ఫీల్ అవ్వాలి. ఎక్కడ గ్యాప్ లేకుండా. ఎక్సేల్ స్లోలీ. ఎర్త్ టెట్రాహెడ్రాన్ అంతా కూడా బ్రిలియంట్ లైట్ తో నిండిపోతుంది. ఐస్ అప్, ఐస్ డౌన్, పల్స్. ఉప్పని ఊదుతూ కిందకి పంపించండి. Change the fingers. Inhale. Exhale. Eyes up. Eyes down. Inhale. Change the finger. Inhale. Exhale. Eyes up. Eyes down. ఇప్పుడు థంబ్ అండ్ ఇండెక్స్ ఫింగర్ మిడిల్ ఫింగర్ ని కలపండి. టిప్స్ ని. ఇన్హేల్, ఎక్సేల్, ఐస్ అప్, ఐస్ డౌన్, పల్స్. ఇన్హేల్, ఎక్సేల్, ఐస్ అప్, ఐస్ డౌన్. Inhale, exhale, eyes up, eyes down, pulse. You feel that you are connected with a ray of light from the above, above and so below. ఆకాశం నుంచి, సెంట్రల్ సన్ నుంచి దివ్యమైన కాంతి కిరణము ఆగ్నేయ చక్రాలోంచి, ఆ టెట్రాహెడ్రాన్ టిప్ లోంచి ఆగ్నేయ చక్ర బ్రౌన్ చక్రాలోంచి బాడీలోంచి గోయింగ్ టు ది బిలో నావెల్ హరా సెంటర్కి వెళ్తుంది. కింద నుంచి ఎర్త్, కోర్ ఆఫ్ ది ఎర్త్ నుంచి
మదర్ ఎర్త్స్ డివైన్ ఎనర్జీ ఫ్లోయింగ్ ఇంటూ ఎర్త్ టెట్రాహెడ్రాన్ లోపల నుంచి పెరీనియంలో వచ్చి అబ్డామిన్, లోయర్ అబ్డామిన్ లోకి బాల్ ఆఫ్ లైట్ రిసీవింగ్. రెండు వైపుల నుంచి ఎనర్జీ వస్తుంది. దట్ బాల్ ఆఫ్ లైట్ ఈస్ గ్రోయింగ్ with each of your breath. Inhale, exhale, inhale, exhale. అవి ఆ కాంతి గోళం పెరుగుతూ మొత్తం పాదాల వరకు, తల వరకు, చేతుల చివరి వరకు కాంతి నిండిపోతూ ఉంది బాడీ లోపల. ఒక్కసారిగా మనం బ్లోయింగ్ దీంతో ఎక్సలేషన్ తోటి ఆ బాల్ ఆఫ్ లైట్ స్పియర్ ఆఫ్ బాడీ చుట్టూ ఒక స్పియర్ ఆఫ్ లైట్ గోల్డెన్ స్పియర్ ఫామ్ అయినట్టుగా మనం చేస్తున్నాం. ఇన్హేల్, ఎక్సేల్. There is no gross body లేదు. Your body is turned into light. ఆ స్పీడ్ ఆఫ్ లైటే మీరు. ఆ బాడీ అంతా కూడా ఆ స్పీడ్ ఆఫ్ లైట్ తోటి కలిసిపోయి ఉంది. ఆ ఫిజికల్ బాడీ బౌండరీ లేనట్టుగా కలిసిపోయినట్టుగా ఫీల్ అవ్వాలి. స్పెరికల్ బ్రీదింగ్ చేయదు. ఆ స్పీడ్ అంతా బ్రీత్ చేస్తున్నట్టు. ఇప్పుడు ముద్రలోకి వెళ్తున్నారు. ముద్ర బొడ్డు దగ్గర పెట్టుకున్నప్పుడు ఆ బాల్ ఆఫ్ లైట్ నావెల్ నుంచి కింద నుంచి హార్ట్కి మూవ్ అవుతుంది. From the heart center, we are sending love to all the beings. Now, equal speed బ్లో చేస్తున్నాము. పెదాలు రౌండ్గా పెట్టి ఈక్వల్ స్పీడ్లో టెట్రాహెడ్రాన్స్ తిరుగుతున్నాయి. 5 క్లాక్ వైజ్, ఎర్త్ టెట్రాహెడ్రాన్ యాంటీ క్లాక్ వైజ్. Now 31/24 Merkaba formation. Inhale, exhale through the mouth. Now 9/10 speed of light. Inhale, exhale.
ఇక్కడ 55 feet of ఆ టోరస్ ఎనర్జీ ఫీల్డ్ లోపల మీరు మీ సెల్స్ అన్నీ ఉన్నాయి. ఎవ్రీథింగ్ ఈజ్ మూవింగ్ ఇన్ ది స్పీడ్ ఆఫ్ లైట్. హోల్ బాడీ అంతా ఒక గిర తిరుగుతూ, అంటే పైన క్లాక్ వైజ్, కింద యాంటీ క్లాక్ వైజ్ తిరుగుతూ, ఆ ఫ్రిక్షన్ లో మొత్తము ఉన్న నెగిటివ్ ఎనర్జీస్ ని, బ్లాకేజెస్ ని క్లియర్ చేస్తుంది. యువర్ బాడీ ఈజ్ టర్న్డ్ ఇన్ టు లైట్. ఫీల్ ద హార్ట్. ఫ్రమ్ హార్ట్ యూఆర్ మూవింగ్ అప్ క్రౌన్ చక్రాలోంచి టెట్రాహెడ్రాన్ టిప్ లోంచి పైకి వెళ్తూ ఉన్నారు. యూఆర్ మూవింగ్ అప్, పైకి వెళ్తూనే ఉన్నారు. వెళ్తూ ఉన్నారు. ఆకాశము, మేఘాలు, చంద్రుడు, సూర్యుడు అందరినీ దాటి వెళ్ళారు. వీఆర్ ఎంటర్ ఇన్ టు ది సీరియస్ స్టార్ లోపలికి వెళ్తూ ఉన్నారు. బ్లూ కలర్ డివైన్ లైట్. వీఆర్ ఎంటరింగ్ ఇన్ టు దట్ పోర్టల్. Feel the divine presence of divine masters. మీకు వెంటనే ఆ ఫీలింగ్ తెలుస్తుంది. ఆ ప్రెజెన్స్ హార్ట్ వరకు వచ్చి తగిలినట్టు తెలుస్తుంది. Let it fill whole of your heart, physical body. Feel that presence, divine presence. మీ యొక్క గురువుల్ని కలిసారు అక్కడ. పెట్టండి, నమస్కార ముద్ర పెట్టండి. I am open to receive ఆ గురువుల దివ్యమైన శక్తిని. Whatever is your wish, every aspect of your life is divine alignment జరుగుతుంది. Everything, whatever is needed for you, you are getting for the highest good, for the best you are getting. I am receiving the divine grace is flowing into you. మీ నమస్కారం పెట్టిన చేతిలో బయట మళ్ళీ 2 చేతులు, వాటిలోంచి దివ్యమైన శక్తి మీ లోపలికి వస్తూ ఉంది. మీరు రైట్ హ్యాండ్ వైపు మీరు తిరిగి ఉన్నట్టుగా అనుకుని, మీరు నమస్కారం పెట్టిన చేతుల లోపల నుంచి ఆ ఎనర్జీ అంతా హార్ట్ లోపలికి వెళ్ళి హోల్ ఆఫ్ యువర్ బాడీ ఆర్ అంతా కూడా దివ్యమైన డివైన్ లవ్ అండ్ లైట్ తో నిండిపోతూ ఉంది. You are receiving whatever is best for you, highest good for you, you are receiving.
Each and every cell of your body is filled with the divine receiving energy of divine love, divine alignment of body, mind, and spirit. Every aspect of your life is balanced. Your connection to the heaven and earth, the band ఎప్పుడు అలా ఉంటుంది. Slowly you can open your eyes. Okay, you can open your eyes. ఓకే, ఎవరైనా మాట్లాడితే మాట్లాడండి, అదర్వైజ్ ఐ కెన్ క్లోజ్ ద సెషన్. మంచి ప్రోగ్రామ్కి మీరందరూ కూడా ఇనిషియేషన్ తీసుకుని జాయిన్ అయినందుకు ఐ కంగ్రాచులేట్ యూ అండ్ థ్యాంక్ యూ ఫర్ రిసీవింగ్ ఆల్ ద టీచింగ్స్. మేమే మీకు థ్యాంక్స్ చెప్పాలి. అసలు మ్యామ్ Thank you, మీరు madam. దొరకడం మా అదృష్టం మ్యామ్. ఈ టైంలో మాకు దొరకడం అదైతే చాలా బ్లెస్సింగ్ మాకు నిజంగా. కానీ థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్. మీ ఇంకా క్లాసెస్ జాయిన్ అవుతూనే ఉన్నాం, రెగ్యులర్గా ఉంటూనే ఉంటాం మీతోటి. బట్ థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్. మీరు ఇస్తున్న ఎనర్జీకి అసలు అల్టిమేట్ చెప్పలేము ఒకటి. బట్ థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్. అందరూ ప్రాక్టీస్ సాధన అనేది చాలా ఎనీథింగ్ ఏది ముఖ్యం కాదు, ఇదే ముఖ్యం. Yes, ఇది ma'am. చేస్తూ ఉంటే అన్ని కూడా సెట్ అవుతాయి. అది అవును మ్యామ్. అదైతే నేనైతే ఇప్పటివరకైతే మాక్సిమం ఇవన్నీ నేర్చుకుంటున్నాను. బట్ ఐ హావ్ సీన్ యాంగ్జైటీ. అసలు నేను ఒక స్టేజ్ నుంచి వచ్చి ఈ రోజు అంటే ఎట్లాంటిది వచ్చినా అసలు నాకు అంత చలనం అవ్వట్లేదు బాడీకి, మైండ్‌కి. ఐ కెన్ సే గ్యారంటీ దట్ అదైతే కరెక్ట్‌గా చెప్పగలుగుతా మ్యామ్. అండ్ రేకీలో గాని అవన్నీ ఎక్స్‌పీరియన్స్ అవుతున్నాయి మ్యామ్. అవును. రేకీ అయితే చాలా బాగా అవుతుంది. సిద్ధా కూడా. ఇట్స్ లైక్ ఎవ్రీథింగ్ యూఆర్ ఎక్స్పెరిమెంటింగ్. యూ కెన్ ఇది ఉంది, ఈ సమస్య ఉంది, ఓకే నేను ఇలా చేస్తే ఇది ఎలా తగ్గుతుంది అండ్ యూ విల్ సీ ద రిజల్ట్. ఇప్పుడు ఈ టైంలో వచ్చింది అంటే ఇట్స్ లైక్ ఒక మిరకిల్స్ అలా సరదాగా జరుగుతున్నట్టుగా లైఫ్ బికమ్స్ లైక్ మిరకిల్స్గా సరదాగా అనిపిస్తూ ఉంటుంది అనమాట. ఏదో ఒకటి చేస్తాము, ఆ రిజల్ట్ కనిపిస్తుంది, దాన్ని Yes, ma'am. మీరు అబ్జర్వ్ చేస్తారు, యూ షో గ్రాటిట్యూడ్. అందుకే యువర్ థాట్ అవన్నీ కూడా మారిపోతాయి. అవును మ్యామ్. మేడం మేడం చెప్పండి థాట్ చెప్పండి. మేడం థాట్ ప్రాసెస్ అయితే మాత్రం చాలా చేంజ్ అయిపోయిందని చెప్పొచ్చండి. కంప్లీట్లీ అదే. ఇంతకి ఇప్పటికి అసలు కంపేర్ చేయడానికి మనకే కూడా లేదు. అర్థం అవుతుంది, అబ్బా అంత భయంకరమైన ట్రామాటిక్ థాట్స్ లో అనవసరంగా చెత్త చెదారం కోపం వీటన్నిటిలో మనం ఎందుకున్నామో అప్పుడు అదంతా ఎంత అనవసరం అనేది అర్థం అవుతుంది అన్నమాట. నిజం మేడం అది.
థ్యాంక్ యూ సో మచ్ మేడం. మీతో జర్నీ ఇప్పుడు మాత్రం మనకేమవుతుందంటే ఇప్పుడు వస్తుంది మనకి, ఎప్పుడన్నా ఒక్కోసారి చిరాకు వస్తుంది, కోపం వచ్చింది అనుకోండి, యూ కెన్ ఈవెన్ ఫీల్ దట్ హౌ మచ్ అది కంటామినేటెడ్ గా అది ఇలా వచ్చి ఇక్కడ ఉన్నట్టుగా కూడా యూ కెన్ ఫీల్ ఇట్. యూఆర్ ఏబుల్ టు రిమూవ్ ఇట్ ఫ్రమ్ యువర్ బాడీ అండ్ త్రో ఇట్ అవుట్. అది అది కూడా తెలుస్తుంది అనమాట మనకు ఇన్ కోర్స్ ఆఫ్ టైం చేస్తూ ఉన్న కొలది. ఎనర్జీస్ అయితే నాకు నేను ఎప్పుడు కూడా ఫీల్ అయ్యేదాన్ని. అది ఇంకా ఎంత పెరిగిందంటే మీ ఫ్రెండ్ అన్నపూర్ణ గారు ఆవిడ ఉంటే క్లాస్ లో ఎనర్జీ నాకు డిఫరెన్స్ కూడా తెలుస్తుందండి. అంటే నాకు ఎనర్జీస్ ఇంతకు ముందు కంటే ఇంకా మచ్ మోర్ తెలుస్తున్నాయండి. అవును అవును. ఓకే, ఇంకేమైనా క్వశ్చన్స్ ఉంటే అదర్వైజ్ విల్ క్లోజ్ ద సెషన్. మేడం, మెడిటేషన్ అయిన తర్వాత మన చేతుల్లో ఎనర్జీ ఉంటుంది కాబట్టి ఎవరికైనా వెళ్ళి మనం ఇవ్వచ్చా మేడం? అది అలా ఇవ్వడం అంటే అంటే ఏంటి? అంటే మెడిటేషన్ చేసిన తర్వాత ఎనర్జీ ఉంటుంది కాబట్టి అంటే ఎవరికైనా ఆల్రెడీ ఆరాలో పెరిగి ఉంటారు కదా, ఆ, వాళ్ళ ఆరాలో ఉంటే దే విల్ గెట్ దట్ ఎనర్జీ. ఓకే. మనం ఇవ్వకపోయినా వాళ్ళు రిసీవ్ ఇవ్వడం అంటే మళ్ళీ మీరు ఏదో ఒక మెథడ్ లో ఇవ్వాలి కదా, ఇంటెన్షన్ సంకల్పంతో ఇవ్వాల్సి వస్తుంది కదా. మీరు ఏదో ఒక దాంట్లో తీసుకుని ఇవ్వచ్చు. ఆల్రెడీ మీరు అంత ఎనర్జీతో ప్యూరిఫై ఉంటారు కాబట్టి మీరు ఇప్పుడు సపోజ్ ఇప్పుడు చేసినా ఏం చేసినా ఇంకా ఎక్కువ ఉంటుంది కదా, ఎనర్జీ ఫ్లో చాలా ఫాస్ట్ గా ఎక్కువ వస్తుంది. ఫాస్ట్ గా మనం వెంటనే ఎనర్జీ ఇవ్వగలుగుతాం. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ ఓకే అండి. మేడం. ఓకే, థ్యాంక్ యూ ఆల్. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ.